Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. మోస్ట్ హాటెస్ట్ టాపిక్ ఇండియాలో మళ్ళీ రెసిషన్ వస్తుందా? మోడీ గారి మధ్య ఒక కాల్ ఇచ్చాడు, తక్కువ ఖర్చు పెట్టండి, గోల్డ్ కొనొద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్ చేసుకోండి. ఓవరాల్ గా దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందంటారు మీరు. ఆల్మోస్ట్ మోడీ గారు ఏం చెప్పారు? కన్జంప్షన్ తగ్గించండి, ఫారిన్ ట్రావెల్ తగ్గించండి, గోల్డ్ ఇంపోర్ట్ తగ్గించండి అన్నారు. యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ గా ఆయనకున్న కన్సర్న్ ఏంటంటే, ఎందుకు రేపు ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తే నేను ముందే చెప్పాను చెప్పొచ్చు కదా. డైలీ వేజెస్కి వెళ్ళే వాళ్ళకి 1000 రూపాయల కూలి పనికి, 600 కూలి పనికి, 400 కూలి పనికి వెళ్ళే వాళ్ళకి వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. డెలివరీ బాయ్స్ ప్రాబ్లం వస్తుంది. ఆన్లైన్ ఫుడ్ ఆపేస్తే ప్రాబ్లం ఎవరికి? డెలివరీ బాయ్స్. ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ బిఫోర్ వార్, యుఎస్ ఇరాన్ వార్ కి ముందు ఉన్న $751 బిలియన్ కాస్త $681 బిలియన్ పడిపోయింది. బ్యాంకింగ్ వ్యవస్థ కొలాప్స్ అయిపోద్ది, ఇంటర్నెట్ డౌన్ అయిపోద్ది, మీ అకౌంట్ లో డబ్బులు రావు కాబట్టి ముందు తీసి పెట్టుకోండి. లాజిక్ లేకుండా మారుతుంది. సార్ మోస్ట్ హాటెస్ట్ టాపిక్ ఓకే, ఇండియాలో మళ్ళీ రెసిషన్ వస్తుందా? ఎందుకంటే మోడీ గారి మధ్య ఒక కాల్ ఇచ్చారు ద నేషన్, తక్కువ ఖర్చు పెట్టండి, గోల్డ్ కొనొద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్ చేసుకోండి. ఈ మధ్య ఇంకోటి రీసెంట్ గా ఏంటంటే, కుదిరితే ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వండి పిల్లలకి కూడా చెప్పారు. ఒకటి అదొకటి అయితే, సెకండ్ థింగ్ హ్యూజ్ ATM విత్డ్రాల్స్. ఎక్కడ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కి ప్యానిక్ అయిపోయేసి మొత్తం ఖర్చులు పెరిగిపోతాయి, పేటలో ఆయిల్ ప్రైస్ పెరిగిపోతాయి, LPG పెరిగిపోతుంది. అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? నిజంగా అంత క్రైసిస్ ఉందా ఇండియాలో? రాబోతుందా? ఓవరాల్ గా దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందంటారు మీరు. ఆల్మోస్ట్ ఫస్ట్ మోడీ గారు చెప్పారు, ఓకే, RBI చెప్పిన డేటా వేరుంది. క్యాష్ విత్డ్రావల్ డేటా ఇచ్చింది RBIనే. RBI ఏం చెప్పిందంటే, ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్లో 60,000 crores ప్లస్ క్యాష్ విత్డ్రా అయింది అని చెప్పింది. బ్యాంక్స్ నుంచి కానీ ATMs నుంచి కానీ. ఇది హైయెస్ట్ అని చెప్పారు. అఫీషియల్ డేటా RBI చెప్పిన డేటా. దాన్ని పట్టుకొని మనం వీడియో చేసుకోవచ్చు, అలానే తిప్పుకోవచ్చు. ముందుగా అసలు మోడీ గారు చెప్పిన దాని తర్వాత దీనికి వద్దాం. మోడీ గారు ఏం చెప్పారు? కన్జంప్షన్ తగ్గించండి, ఫారిన్ ట్రావెల్ తగ్గించండి, గోల్డ్ ఇంపోర్ట్ తగ్గించండి అన్నారు. అంటే క్రూడ్ తక్కువ వాడండి అని చెప్పారు. ట్రావెల్ అనేది క్రూడ్ తో ముడిపడి ఉంటుంది కాబట్టి పుట్టిదానికి తిరగొద్దు, అవకాశం ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే మీకు ఆ ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు. ఏంటి, ఫారెన్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. మనది ఆల్మోస్ట్ ఒక $700 బిలియన్ ఉండేది, ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ ఒక $680 బిలియన్ వచ్చేసింది. యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా ఆయనకున్న కన్సర్న్ ఏంటంటే, ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు అని ముందే చెప్పారు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన రోజు ఇమ్మీడియట్గా వన్ ఆఫ్ మై క్లయింట్ కాల్ చేశారు. ఆవిడ వచ్చి అకామిడేషన్స్ నడిపిస్తారు, పేయింగ్ గెస్ట్ అకామిడేషన్స్, హాస్టల్స్ ఏవో నడుపుతారు. సార్ ఏంటి సార్ ఎలా అన్నారు? మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మేము అంతా ఖాళీ అయిపోతాం సార్, లక్షలు పట్టుకొచ్చి పోసాం సార్, ఇప్పుడు 70-80 లక్షలు చిట్లు కట్టుకోవాలి, ఇవన్నీ ఎక్కడ అవుతాయి సార్ మాకు, ఏంటి సార్ ఇది ఎంతవరకు నిజం ఉందని. అది లేని పానిక్నెస్ క్రియేట్ చేస్తాం కదా. ఏం జరుగుద్దో లేదు కానీ ఇప్పుడు ఆమె పానిక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆమె కాస్ట్ కటింగ్ మోడ్లోకి వెళ్తుంది కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు, మాలాంటి ఎవరైనా మంత్లీ ఒక 1 lakh అబౌవ్ ఇన్కమ్ ఉన్నోళ్ళు భయపడాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు సమ్మర్ వచ్చింది, నడుస్తుంది, ఇంట్లో చిన్న చిన్న మైనర్ రిపేర్లు అవి చేపిస్తాం. ఆ రోజు న్యూస్ ఇట్లా విన్నాను, ఇవి చూసి ఆయన చెప్పినాక ఇట్లా మన ఈ ఫ్లోర్లో చివరికి వెళ్ళి చూస్తే మధ్యాహ్నం 11 o'clock ఈ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో కింద చూస్తే రోడ్డు మీద ఆ మట్టి అంతా కుప్పపోస్తుంటే కొంతమంది దాన్ని ఎత్తి పోసి లోన పోస్తున్నారు. ఎదర్ బిల్డింగ్ లో దాంట్లో మట్టిని ఇట్లా ఎత్తి ఆ బేషన్స్ లో ఎత్తి అటు పోస్తున్నారు. ఏది ఈ మిడ్ సమ్మర్ లో, మేలో, ఆ టెంపరేచర్ లో. మరి మనలాంటి వాళ్ళు కనుక కాషన్ అయిపోయి ఖర్చు పెట్టడం మొదలు పెడితే మైనర్ రిపేర్ చేయించాం. ఈ ఎండలో పని చేస్తే రోజుకి వచ్చేది $1000. అసలు దీన్ని సీరియస్ వాళ్ళ పని ఏంటి? మనం ఖర్చు తగ్గించుకుంటాం, బిర్యానీ మానేసి పప్పుతో తింటాం. లోయర్ వెరీ పూర్ ఆఫ్ ది పూర్ ఏమైపోతారు? వాళ్ళు లైవ్లీహుడ్ వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్ డేటా మీరు చూసినట్లయితే May 22 వచ్చిన డేటా ప్రకారం ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ బిఫోర్ వార్, యుఎస్ ఇరాన్ వార్ కి ముందు ఉన్న $751 బిలియన్ కాస్త $681 బిలియన్ పడిపోయింది. ఆల్మోస్ట్ మేబీ ఒక $70 బిలియన్ పడిపోయింది. అది కన్సర్నింగ్ అనిపించింది. ఈ 681 కనుక మనం బ్రేకప్ చూస్తే $543 బిలియన్ ఫారెన్ కరెన్సీ ఉంది మన దగ్గర. దట్ ఇంక్లూడ్స్ US, యూరో, యువన్ అంతా కలిపి. గోల్డ్ రిజర్వ్స్ వచ్చి మన దగ్గర $114 బిలియన్ ఉన్నాయి. $114 బిలియన్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్పి $18 బిలియన్ ఉన్నాయి మన దగ్గర. SDRs అంటారు. అది స్పెషల్ పర్పస్లో మనం డ్రా చేసుకోవచ్చు వాటిని. అండ్ IMF రిజర్వ్ పొజిషన్స్ అని ఉంటాయి. IMF నుంచి రిజర్వ్ పొజిషన్ ఉంటుంది, అదొక $5 బిలియన్ ఉన్నాయి. మనం యాక్చువల్గా ఇంపోర్ట్స్ మీద స్పెండ్ చేసేది $60 to $70 బిలియన్ పర్ మంత్ ఉంటుంది. మనం ఎక్స్పోర్ట్స్లో వచ్చేది $40 to $50 బిలియన్ పర్ మంత్ ఉంటుంది. డిఫరెన్స్ ఆఫ్ $20 బిలియన్. దాంట్లో మనం రిజర్వ్స్ వాడుకుంటాం. దిస్ ప్రైమర్లీ బికాస్ ఆఫ్ రూపీ డిప్రిషియేషన్ వల్ల ఈ గ్యాప్ పెరుగుతుంది. రూపీ వీకెన్ అవడం వలన, క్రూడ్ ప్రైస్ పెరగడం వలన, గోల్డ్ ప్రైస్ ఇండియన్ రూపీ టర్మ్స్ లో పెరగడం వలన వస్తుంది. కాబట్టి కాస్త కన్సర్నింగ్ క్రూడ్ తగ్గించుకోమని చెప్పారు, క్రూడ్ కన్జంప్షన్. అయితే క్రూడ్ కన్జంప్షన్ తగ్గించుకోమని చెప్పి ప్రిపేర్ చేసి నెక్స్ట్ ప్రైస్ పెంచారు. కానీ యాక్చువల్గా ప్రైస్ పెరుగుద్దని ముందే హింట్ ఇవ్వడం వలన రెగ్యులర్గా కన్జ్యూమ్ అయ్యేదానికన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేశారు. అంటే ఆ పానిక్నెస్ లో కొని స్టోర్ చేయడం ఇవన్నీ రాంగ్ ప్రాక్టీస్లు అయితే. కానీ ఏవైతే కంట్రీస్ ఏమి చెప్పకుండా 30% ఆయిల్ ప్రైస్, క్రూడ్ ప్రైస్ పెంచిన కంట్రీస్ చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ US కానీ న్యూజిలాండ్ కానీ. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ క్రూడ్ కన్జంప్షన్, గ్యాస్ కన్జంప్షన్ 20% తగ్గింది.
వితౌట్ ఎనీ ఇంటిమేషన్. ఆ ఇంటిమేషన్ లేకుండా పెంచేస్తే రేట్ పెరిగిందని కన్జంప్షన్ తగ్గిస్తున్నారు. రేటు పెరుగుద్దని ఇంటిస్తే ముందే ఈ రేట్లో కొని పెట్టుకుందని ట్రై చేస్తున్నారు. అది మేజర్ ఇంపాక్ట్. ఇప్పుడు ఏమైంది నెగిటివిటీ, రోజు రూపాయి పెరిగింది అంటే రోజు న్యూస్ చెప్పుకోవచ్చు. ₹10 పెంచారు, ₹2 ఒకేసారి ఒక ₹20 పెంచితే ఒకే న్యూస్ అంతే, ఒకే న్యూస్, ఒకే హిట్. ఏ న్యూస్ అయినా 1 వీక్లో మర్చిపోతాం. అప్పుడు ఏమైంది, ఇప్పుడు కనుక సడన్గా ఒక ₹30-40 పెంచితే డిఫికల్టే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్. కానీ నిజంగా పని పార్టీ లేకుండా తిరిగేవాడు తిట్టడం ఆపేస్తాడు. పనినోడు ఎలాగ వెళ్తాడు? ఈ పని మీద వెళ్ళి నేను లీటర్ పెట్రోల్ ఖర్చు పెడతాను, ఇప్పుడు ₹30 ఎక్స్ట్రా అయింది అంటే ₹30 ఖర్చు అయినా ఒక 300 చంపేస్తుంటే వాడు వెళ్ళి వస్తాడు. ఏ పని లేకుండా అమ్మా నాన్న దగ్గర ₹100 తీసుకొని తిరిగేవాడు ఇంట్లో కూడా తిడతారు. నువ్వు ఎప్పుడు ఇచ్చే ₹100 ఇస్తే ₹100 అంతేదో అని తిరిగి అంటారు కదా. దానికి అంత కన్సర్న్ ఇచ్చి మనం పీపుల్ని చేయటం వల్ల కూడా రాంగ్గా వెళ్ళిందేమని నా అభిప్రాయం. పెంచేది ఏదో ఒక దఫా పెంచితే అయిపోతుంది, తగ్గినప్పుడు తగ్గిస్తాం కదా. అప్పటికి ఎంత హిట్ కావాలో అంత హిట్ తీసుకుంటుంది గవర్నమెంట్. కానీ ఇప్పుడు దాన్ని చూసి వాళ్ళు ప్యానిక్ అవ్వరు, వాళ్ళు అసలు అది చూడరు. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చూసుకుంటారు, అయిపోద్ది. అన్నెసర్లీ కాస్త రీజనబుల్ ఇన్కమ్ ఉన్న మిడిల్ క్లాస్ ప్యానిక్ అవుతారు. దీనివల్ల ప్రాబ్లం పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి వస్తుంది, డైలీ వేజ్కి వెళ్ళే వాళ్ళకి వస్తుంది, డైరెక్ట్లీ వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. అది మేజర్ ఇంపాక్ట్. అంతేం పానిక్నెస్ లేదు. 2008 సబ్ప్రైమ్ ఇష్యూ చాలా బెటర్గా హ్యాండిల్ చేసింది ఇండియా. కోవిడ్ టైం అంత క్రైసిస్ వస్తే పోలీస్ ఆఫ్ ద పూర్ ఎవరన్నా పస్తులు పడుకున్నారా? అది చాలా బెటర్గా హ్యాండిల్ చేసాం మనం. అంటే 2008లో అప్పుడున్న గవర్నమెంట్ చేసింది, ఇప్పుడున్న గవర్నమెంట్ కోవిడ్ కూడా చేసింది. రిలేటివ్లీ మిగతా అన్ని కంట్రీస్ కంటే అప్పుడు బాగా చేసాం, ఇప్పుడు కూడా బాగా చేసాం. పోస్ట్ కోవిడ్ మన హోమ్ ఇంట్రెస్ట్ ఎంత పెరిగాయి? 1% పెరిగాయి. యూఎస్ లో డబుల్ పెరిగింది, 2%, 4.6% ఇంట్రెస్ట్ రేట్లు ఈరోజు కొట్టుకున్నారు యూఎస్ లో. హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేటు 4.6, 5, 6, 7 దాకా వెళ్ళిపోయింది. వెహికల్ లోన్ మన ఇంట్రెస్ట్ రేట్కి వెళ్ళిపోయి యూఎస్. దే డిడ్ంట్ మెయింటైన్ వెల్, మనం మెయింటైన్ చేసాం. మనం ఇప్పుడు 7.6కి వచ్చేసాం హోమ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బిలో 8%కి వచ్చాం. ఏం పెద్దగా పెరలా, అంత వెల్గా మెయింటైన్ చేసాం. అంత ఇష్యూనే లేదు, లేని ఇష్యూని క్రియేట్ చేసుకుంటున్నాం. అయితే క్యాపిటల్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ప్రాబ్లం వచ్చింది. ఎఫ్ఐఎస్ విత్డ్రా చేస్తున్నారు, ఫారెన్ వాళ్ళందరూ డబ్బులు తీసేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టర్స్, వాళ్ళకి దేశం మీద, మన దేశం మీద వాడికి ఎందుకు ప్రేమ ఉంటుంది? ఇప్పుడు ఎన్నో కంట్రీస్ వాళ్ళ పెన్షన్ ఫండ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. చాలా కంట్రీస్కి ప్రెస్టీజియస్ ఫండ్ ఏంటంటే పెన్షన్ ఫండ్. ఎంప్లాయీస్ అందరికి మ్యాండేటరీ కట్ చేసి దాన్ని డిఫరెంట్ కంట్రీస్లో, గ్రోయింగ్ కంట్రీస్ ఇన్వెస్ట్ చేసి దాన్ని వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్గా ఇస్తారు. ఓకే, చాలా కంట్రీస్, యూరోప్ కంట్రీస్లో కానీ ఈవెన్ చైనా, వీళ్ళు చాలా మంది చేస్తారు మన దగ్గర. ఇప్పుడు ఆ ఫండ్ రావట్లా ఎందుకు? ఇప్పుడు యూఎస్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ బాండ్ ఈల్డే 4.6 ఉంది, మన ఎఫ్డి ఇక్కడ 6 అండ్ రూపీ డిప్రిషియేట్ ఉంది. అక్కడ దేర్ ఇస్ నో లాజిక్ కదా. వాళ్ళు రావాలంటే ఫస్ట్ ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్ కొంచెం పెరగాలి, యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాలి, అప్పుడు వాళ్ళు వస్తారు. ఫస్ట్ బాండ్ మార్కెట్కి వస్తారు, ఎనీ కంట్రీ. అప్పుడు వాళ్ళకి కనబడితే వస్తారు. అది కొంచెం స్లోగా అవుతుంది. ఇంత పానిక్ అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు చాలా నెరేటివ్స్ వస్తున్నాయి, అన్ని కంట్రీస్ చేస్తున్నాయి, ఇండియా చేయట్లేదు, తైవాన్, కొరియా ఎన్నో చెప్తారు, అక్కడ మార్కెట్ పెరిగిపోయింది, ఇది పెరలేదని చెప్పి. ఇదంతా చెప్పిన వాళ్ళు 2024లో ఇండియన్ మార్కెట్ ఈజ్ ఎట్ హై వాల్యూ, కంటిన్యూస్ ర్యాలీ. అప్పుడు చెప్పాలి ఎగ్జిట్ అయిపోమని చెప్పి. అప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. చైనా 10 yearsగా ఏమీ లేదు ఇప్పుడు ఇస్తుంది, బ్రెజిల్ 12 yearsగా 0 రేట్, నెగిటివ్ రేట్ని ఇప్పుడు ఇస్తుంది. తైవాన్ అయితే చీకొట్టారు. మరి ఇప్పుడు తైవాన్ ఇప్పుడు రైట్, అప్పటిదాకా తైవాన్కి చైనాకి ఏదో ఇష్యూ అని భయపడ్డారు. ఇప్పుడు రైట్ అని ఎవరు చెప్పలేదు ఆ రోజు. ఇప్పుడు 2 years ర్యాలీ అయిపోయాక ఇప్పుడు చెప్తాం మనం. ఆ రోజు చెప్పే రైట్ నా దగ్గర లేదు, నాలెడ్జ్ మీ దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ లో అన్నీ అవుతాయి. ఇప్పుడు ర్యాలీ అయ్యాక ఇప్పుడు మేబీ ఇండియా హ్యాస్ కమ్ టు ఏ రీజనబుల్ వాల్యుయేషన్కి వచ్చి ఉండొచ్చు, మోర్ ఆర్ లెస్, మేబీ ఇంకొంచెం కరెక్షన్ అవ్వచ్చు. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న లాంగ్ టర్మ్ కదా. ఇప్పుడు ఆ పానిక్నెస్ క్రియేట్ అయ్యి ఇది అంటే ఎట్లా? చాలా తప్పు కదా. మీరు 10 years రేట్ను, 5 years రేట్ను, 3 years రేట్ను చూసి నిర్ణయం తీసుకున్నది. ఏదైనా కానీ ఒక కంట్రీ కానీ ఒక అసెట్ క్లాస్ కానీ అది చూడకుండా లాస్ట్ 2 years చూసి నేను యాక్ట్ అవుతానంటే అలా మేబీ ఏదో ఏమంటారు, పంప్ అండ్ డంప్ స్ట్రాటజీ అంటారు. ముందు బ్యాడ్ న్యూస్ పంప్ చేసి పానిక్నెస్ క్రియేట్ చేసి డబ్బులు ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. ఇది బిగ్గర్ ప్లేయర్స్. మేబీ దాంట్లో పాటుగా కాస్త నేషనల్ మీడియాకి డబ్బులు ఇచ్చి చేపించి అదిన్ని మన లోకల్ మీడియాలు, సోషల్ మీడియాలు అన్ని చేస్తున్నాయేమో అనిపిస్తున్నాయి పాసిబుల్ కదా. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఎడ్జ్లో ఉన్నామేమో, ఇప్పుడు హోల్డ్ చేయాలి క్లయింట్స్ని. కానీ కొంతమంది ఇంట్లో సార్ నేను తీసేస్తాను, నాకు నమ్మకం లేదు, ఇండియా చేయదు, ఈ ప్యానిక్ వల్ల అంటే ఇంకా మనం ఏం చేస్తాం? వాళ్ళ డబ్బు వాళ్ళది, రైట్ వాళ్ళది, సరే మీ నిర్ణయం. ఇప్పుడు మనం ఎన్నోసార్లు చెప్తాం, మంత్లీ ఎస్ఐపి చేస్తున్నారంటే, మంత్లీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మంత్లీ కొన్నారంటే పెరుగుతూ మార్కెట్ పోతే మీకు పెద్ద రిటర్న్ రానే రాదు. ఆ 12 కూడా రాదు, 9 కూడా రాదు. కంటిన్యూస్గా మార్కెట్ పెరిగితే యూ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ మనీ. మీరు మంత్లీ కొంటున్నారు, రేటు తగ్గుతుంది, యూ ఆర్ గెటింగ్ మోర్ ఇన్ఇట్స్. ఈ బ్యాడ్ ఫేజ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్, సమ్ 2-3 years నడిస్తే దెన్ 1 yearలోనే మీకు వచ్చేస్తుంది. చాలా ఫండ్స్ ఉన్నాయి. మనం వీఆర్ నాట్ సపోజ్ టు కోట్. ఎన్ఏవి 10 రూపీస్కి 10 రూపీస్లో స్టార్ట్ అయిన ఎన్ఏవి 2 రూపీస్కి వెళ్ళిపోతే మళ్ళీ అది రికవర్ అయినప్పుడు బిగ్గెస్ట్ ప్రైస్లో టెక్నాలజీ ఫండ్స్ అది ఎన్ఏవి 5కి వచ్చినప్పుడే వాళ్ళ CAGR 20%కి వెళ్ళిపోయింది.
ఎందుకంటే ఈ బాట్ మోర్ యూనిట్స్ అట్ 2 రూపీస్ 3 రూపీస్ 5కి వచ్చినప్పుడే అది డబుల్ అయిపోయింది కదా. అవునవును. సో వాలటైల్ మార్కెట్ విల్ క్రియేట్ మోర్ రిటర్న్స్ ఫర్ ది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, దట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి. మీరు పానిక్ ఫీల్ అవ్వద్దు. వాళ్ళు సెన్సేషన్ కొరకు న్యూస్ క్రియేట్ చేస్తున్నారు, సెన్సేషన్ క్రియేట్ చేయడం చేస్తున్నారు. ఏది మాట్లాడాం ఇప్పుడు ఏదంతా రివర్స్ అయిపోయింది, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు వస్తున్నాయి. అప్పుడేమో ఎంత పానిక్నెస్ క్రియేట్ చేసాం, ఇప్పుడు మళ్ళీ దీని మీద కూడా క్రియేట్ చేస్తాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఏది వచ్చినా ఫేస్ చేయాలి సార్. వరి అయితే ఎట్లా, ముందే కంగారు పడితే ఎట్లా, కన్సంప్షన్ తగ్గించుకుంటే ఎట్లా. కన్జంప్షన్ ఉంటే డిమాండ్ క్రియేట్ అవుతుంది, డిమాండ్ ఉంటే మీకు డబ్బులు క్యాష్ ఫ్లో ఉంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఎవ్రీ వన్ విల్ హ్యాపీ. సో ఇండియాలో కన్జంప్షన్కి ఆలోచించద్దు, ఇండియాలో ఖర్చు పెట్టండి. ఫారెన్ ఎక్కడైతే డాలర్స్ ఇన్వాల్వ్ అవుతాయి, మీరు ఫారెన్ వెళ్తారు, ఫారెన్ కరెన్సీ ఖర్చు పెడతారు, పెట్టొద్దు. గోల్డ్ అవసరం లేకపోతే తీసుకోవద్దు, అవసరం ఉంటే తీసుకోండి. ఆయన గోల్డ్ ఎవరు తీసుకుంటారు, తీసుకుంటారు అంతే. వాళ్ళని నువ్వు చెప్తే ఆగుతారా? ఇప్పుడు ఫారెన్ ఐటమ్స్ కొనొద్దని చెప్తాను సార్, ఇప్పుడు కూల్ డ్రింక్స్ వాడొద్దని చెప్తాను. ఇండియాలోనే ఒక గొప్ప కూల్ డ్రింక్ నేను తయారు చేస్తే ఇదే తాగుతారు, అంతే కదా. ఫారెన్ ఐటమ్స్ బ్యాన్ ఎందుకు బ్యాన్ చేస్తాడు? తక్కువ రేటుకి వచ్చింది, నాణ్యమైంది, ఏది వస్తే అది తీసుకుంటారు. తరతరాలుగా అడిక్ట్ అయి ఉన్నాం కూల్ డ్రింక్స్కి. ఇప్పుడు ఇంకోటి ఎంత చేసినా ఆ ఫ్లేవర్ కలపబడ్డాడు. ఇప్పుడు కళ్ళు మూసుకుని పిల్లలు చెప్తారు ఏది థమ్స్అప్, ఏది స్ప్రైట్, ఏది పెప్సీ, వాళ్ళు చెప్పేస్తారుగా. మనకి దాని మీద కూడా వీళ్ళు నడుస్తుంది కదా, ఫోల్డ్ చేసి ఏది ఏంటండి. అంత ఎడిక్ట్ అయిన మనం బయటకు ఎలా వస్తాం? చాలా మంది కూల్ డ్రింక్స్ మీద చేస్తారు. నేను అంటాను, కూల్ డ్రింక్స్ ఫారెన్ కంపెనీస్వి మీరు కొంటే వాళ్ళకి వెళ్తుంది, మీరు ఫ్రూట్ జ్యూస్ తాగితే రైతులు బాగుపడతారంటే ఎవరండి సార్? చెప్పాల్సింది ఏంటంటే, నా పర్సనల్ ఫీలింగ్, మోస్ట్ ఆఫ్ ద ఫ్యాటీ లివర్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కూల్ డ్రింక్స్, నాట్ ఆల్కహాల్. కూల్ డ్రింక్స్ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నారు మీరు, ఆ షుగర్ కి మీకు ఆల్కహాల్, దానివల్ల మీకు ఫ్యాటీ లివర్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. మేబీ ఇది కన్సర్నింగ్ కదా. ఇలా చెప్పాలి. నువ్వు ఎకానమీ గురించి చెప్పకు, ఆడి పర్సనల్ బెనిఫిట్ చెప్పాలి. మేబీ ఇలా ఇండికేట్ చేస్తే డాక్టర్స్ లాంటి వాళ్ళు ఎక్కువ, కానీ ఆ వీడియోలు సర్క్యులేట్ అవ్వవు. హేటరీ పెంచితే మనకి బట్ అది రీచ్ లేదు. వ్యతిరేకత అనేది బాగా నడుస్తుంది, బ్యాడ్ అనేది బాగా పాపులర్ అవుతుంది, గుడ్ థింగ్ చెప్తే నచ్చదు. ఇప్పుడు మనం ఎక్కువ గుడ్ చెప్పిన అనుకోండి, అయిపోయినట్టు ఇంక మనం. మీరు ఇందాకన్నారు పంపండి డబ్బని, అదే ఫార్ములా. అది వాళ్ళు చేస్తున్నారు. ముందు నెగిటివ్ వెళ్తే ఎక్కువ రీచ్ వెళ్ళిపోతుంది. నెగిటివిటీ సెల్స్ మోర్, నెగిటివిటీ స్ప్రెడ్స్ ఫాస్ట్, పాజిటివిటీ నచ్చదు. ఇప్పుడు ఐటీ మనం ఏం చెప్పాం, ఏ వల్ల ఒక వీడియో చేసాం, ఏం కాదు ఏ వచ్చినోడు రానోడు రీప్లేస్ చేస్తాడు, మనుషులను రీప్లేస్ చేయదు, మనుషులు లేకుండా ఎక్కడ వ్యవస్థ నడుస్తుంది, ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ రోబోలు గీబోలు ఏమైనా చేస్తాయి, కానీ అదేనంటే నీకేం తెలుసు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు నీకు పూర్తిగా తెలియదు అని మాట్లాడాడు. ఒకవేళ నేను రాంగ్ అయినా నువ్వు పానిక్ అవడం వల్ల ఉపయోగం లేదు కదా. వాట్ వి సెడ్ ఇస్ నేర్చుకో అని చెప్పి కదా. నువ్వు వాడటం రావాలి, వాడటం వస్తే వాడటం రానోడు తీసేసి వాడటం వచ్చి ఉంచుతారు. ఆ తీసేసినోడు మళ్ళీ ఏకంతా బ్యాక్ బోన్ డేటా సెంటర్స్, పవర్, చిప్స్, ఇదంతా ఇన్ఫ్రా, కంప్యూటర్, దాంట్లో ఆ స్పేస్ లోకి వెళ్ళిపోవాలి. దానికి కూడా పెట్టారు చాలా నెగిటివ్ కామెంట్లు కింద. డేటా సెంటర్స్ కూడా నీకు ఏం తెలుసు, డేటా సెంటర్లు ఏమన్నా ఎంతమంది పని చేస్తారు అనుకున్నాం. హ్యూజ్ స్పెండ్ ఆన్ డేటా సెంటర్ ఏఎస్కి మొత్తం కదా. గవర్నమెంట్స్ సెటప్ చేస్తుంది, ప్రైవేట్ వస్తుంది, ఎఫ్డిఎస్ ఇన్వెస్ట్ చేస్తాయి, ఇదంతా కదా. దానికంటే మనం ఏం చేస్తున్నాం, ఒక ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఏంటి, పానిక్ అవ్వద్దు, నెక్స్ట్ ఏం చేద్దామని చెప్తున్నాం. సార్ ఐటీ ఇండస్ట్రీ, సచైన్ ఇండస్ట్రీ దినదిన గండం 100 ఏళ్ళ ఆయుస్ అంటారు కదా. ఎప్పుడు ఒక ఇష్యూ మాట్లాడుతూనే ఉంటారు. ఆ జాబులు పోయేది 10% ఉండదు, కానీ పానిక్ అయ్యి డయాబెటీస్ బీపీ తెచ్చుకున్న వాళ్ళు 60% ఉంటారు ఐటీలో. ఎప్పుడు భయంతో బతారు. కానీ దిస్ ఈజ్ ద ఓన్లీ ఇండస్ట్రీ ఈరోజు ఎకానమీని నిలబెట్టింది. అవును, ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ రిమిటెన్స్లు వచ్చేది ఇండియానే. మేజర్ కాంట్రిబ్యూషన్. అవును, సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేయడం వల్లనే మనం ఈరోజు హ్యాపీగా పచ్చగా ఉన్నాం. వస్తాం. అవును, ఇనేవే ఐటీకి కూడా రూపీ వికేనప్పుడు మనం డ్రాయింగ్ ఇన్ డాలర్స్ కదా. అవును, అది కూడా ఒక విధంగా బెనిఫిట్ బ్యాలెన్స్ అవుతుంది. ఐటీలో మేబీ కాలేజెస్ ఎక్కువ వచ్చి మీకు ఫ్రెషర్స్ ఎక్కువ వచ్చి వాళ్ళ ప్లేస్మెంట్ టఫ్ కావచ్చు, కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్కి అంత ఏం ఇష్యూ లేదు. ఎప్పుడు వచ్చినా సార్ట్అవుట్ అయిపోతుంది 8 monthsలో 9 monthsలో. హిస్టరీ మొత్తం చూసుకోండి మీరు, .com బబుల్ నుంచి అన్నీ చూసుకోండి. ఎస్, రెగ్యులర్గా ప్రే చేసి ఇంకా రెషన్ వస్తుంది, ఇంకా మార్కెట్ పడిపోద్ది అంటే మార్కెట్ పడుతుంది, కంగారు పడొద్దు. మీరు పూజ చేసిన చెప్పిన పడుతుంది. 99 2000లో పడింది, సప్రైమిస్ 2008-9లో పడింది, COVID-19-20 చూసా. మేబీ ఒకటి ఈ 10 years చూస్తే 29-30లో పడవచ్చు. పడితే కూడా మీకు పోయేదే ఉంది. మార్కెట్ క్రాష్ అయితే నీకేం పోతుంది చెప్పండి? నీ సర్వైవల్కి డబ్బులు ఉంటే మార్కెట్ పడుతుంది, రికవర్ అవుతుంది. అది నువ్వు రోజు చెప్తే ఎప్పుడో ఒకసారి నీకు హిట్ అయింది కదా, రాయి ఈగ తగులుతుంది కదా. నువ్వు రోజు అదే పనిలో ఉంటే తగిలినప్పుడు క్రెడిట్ తీసుకుంటారు. ముందే చెప్పారు జరిగిందంటే రోజు అదే చెప్తే ఎప్పుడోసారి జరుగుతుంది కదా. జరిగినాక నేను చెప్పంటే జరిగింది ఎట్లా? తప్పు కదా సార్. రేషన్ వస్తుందా రాదా? రావచ్చు, రాకపోవచ్చు. వస్తూ నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. ఇప్పుడు అందరూ ఏంటి, రేషన్ వస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ తీసేయాలి, స్టాక్ మార్కెట్లో ఉండకూడదు, మ్యూచువల్ ఫండ్స్ ఉండకూడదు, ఒక్కటే పాయింట్ అయిపోయింది. వస్తుందంట కదంటే అవును వచ్చింది. వస్తే నీకు ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, స్టాక్సే కరెక్ట్ అవుతాయా? రియల్ ఎస్టేట్ డాన్స్ చేస్తుందా? రియల్ ఎస్టేట్ గోడెక్కి డాన్స్ చేస్తుందా? అక్కడ బయ్యర్ ఉన్నాడు బాబు. నువ్వు 2 కోట్ల ప్రాపర్టీస్ పెట్టుకొని ఇక్కడ పెట్టిన 10 లక్షలకి 5 లక్షల ఇన్వెస్ట్మెంట్కి ఇక్కడంతా ఫోకస్ చేస్తున్నావు. ఇది 10 లక్షలు పడితే 5 లక్షలు అవుద్ది, 6 లక్షలు అవుద్ది. అక్కడేమవుద్ది? నీ ఫ్యూచర్ డిసైడ్ చేసేది నీ హైయెస్ట్ షేర్.
నీ స్కిన్ ఇన్ ద గేమ్ మొత్తం అక్కడ పెట్టుకొని ఇక్కడ వరీ అవుతావు ఏంటి? రీషన్ వస్తుంది సార్, వస్తే పడుతుంది. ఇది పడితే రియల్ ఎస్టేట్ ఏమైంది నాకు చెప్పండి. ఈ టెనెంట్ కూడా రెంట్ ఇవ్వడు నీకు, రెంటల్ ప్రాపర్టీ ఉంటే. ల్యాండ్ ఉంటే ఎవడు కొండవు, ఆల్రెడీ అది నడుస్తుంది, అది అర్థం అవ్వదు. కమింగ్ టు క్యాష్ పెట్టుకోవటం మోస్ట్లీ ఎలక్షన్స్ వల్ల తీసారని అనుకుంటున్నా. ఇప్పుడు ఆ కింద అసలు కామెంట్ చేయండి. ఈ న్యూస్ నమ్మి ఎంతమంది మీరు ఎప్పుడు లేని విధంగా ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేసుకుని పెట్టుకున్నారు? నాకు తెలిసి ఒక్కళ్ళు ఉండరు, ఎవరు ఒక ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. ఏది ఒక 1000 మంది మన వీడియో చూస్తే మనం ఎవరిని తీసుకోవాలి, అప్పుడు మనకు తెలిసిపోతుంది కదా ఎవరు తీస్తున్నారు. మొన్న ఒక కేసు లాస్ట్ వీక్ మనకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఇక్కడ జూబ్లీస్లో ఒక మేజర్ కార్పొరేట్ హాస్పిటల్ ఒక సర్జరీ అయింది, 5 lakhs బిల్ అయింది. డే 1 2 lakhs కట్టారు, డిశ్చార్జ్ సమయంలో 3 lakhs కట్టాలి. వాళ్ళు ఏదో పొలం అమ్మారు, డబ్బులు పట్టుకొచ్చారు, 3 lakhs క్యాష్ రెడీ ఉంది అలాగే కట్టడానికి. వాడు క్యాష్ తీసుకొని అంటాడు కార్డ్ పేమెంట్ అన్నాడు, యూపీఐ అన్నాడు. క్యాష్ చేతిలో పెట్టుకొని వాళ్ళందరికీ ఫోన్లు ఇట్లా అంటావు, రండి ఎవరన్నా డబ్బులు ఇస్తారంటే అటు వస్తాడు. అంటే క్యాష్ యాక్చువల్లీ మీరు తీసుకుంటే ఎక్కడ పనికి వస్తుంది? మేబీ ఈ రోజు కొన్ని కాలేజ్ డొనేషన్లు అవి ఇవి మేనేజ్మెంట్ కూడా తీసుకొచ్చాము కదా, అది కూడా ఒక సీజన్ కదా, అందుకు రాజు యాక్చువల్గా మీరు క్యాష్ పనికి రాదు. ఇప్పుడు ఒక 20 లక్షలు క్యాష్ ఉంటే వెళ్ళి ఒక 16 లక్షలు కారు కొనగలుగుతారా? తీసుకోడాడు. చిరంజీవి గారి సినిమాలో వాళ్ళిద్దరు కలిసి వెళ్ళి బస్తాల్లో డబ్బులు పోసి కారు తీసినట్టు పాసిబుల్ ఈరోజు కాదు కదా. నిజంగా క్యాష్ తీసుకుంటే దేనికి మనకు వస్తుంది? ఒక యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ బిల్లు కట్టుకోలేవు, ఒక బైక్ కొనలేవు, ఒక కారు కొనలేవు, ఇల్లు కొనలేమంటే క్యాష్ తీసుకుని ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా మహానుభావులు. ఎవరైతే పొలిటికల్ ఉన్నారో వాళ్ళకి క్యాష్ కావాలి కాబట్టి వాళ్ళు తీసుకుంటారు, దాన్ని మేనేజ్ చేస్తారు. మేజర్ బిల్డర్ అయితే మీకు క్యాష్ తీసుకోడు. బెంగళూరులో కూడా క్యాష్ యాక్సెప్ట్ తగ్గిపోయిందంట. లేదు సార్ క్యాష్ తీసుకోవట్లేదు సార్. మన దగ్గర కూడా ఒక 2-3 బిల్డర్స్ అసలు క్యాష్ తీసుకోరు. ఒక్క 500 రూపాయల నోటు కూడా మీరు ఇవ్వలేరు కొంతమంది బిల్డర్స్కి. హైదరాబాద్లో మనం పేర్లు చెప్తే ప్రమోట్ చేసాం, సింగిల్ 500 నోటు మీరు ఇవ్వలేరు వాళ్ళకి. కంప్లీట్ ఉంటాయి, వాళ్ళే జెన్యూన్ సార్. ట్రాన్స్పరెన్సీ ఉంది, అన్నిటికీ రికార్డ్స్ ఉంటాయి, జిఎస్టీ ఆయన కడతాడు, మనతో కట్టిస్తాడు, పర్ఫెక్ట్ కదా. సో క్యాష్ విత్డ్రా చేస్తే నెక్స్ట్ దేని కొడతాడు అనేది ఒక క్వశ్చన్ కదా. దట్ ఈస్ యాక్చువల్లీ కంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ. క్యాష్ ఎంత వాడతారు సార్? ఇప్పుడు ఒక 136 రూపీస్ బిల్ అయింది అనుకోండి కింద షాప్లో, మీ దగ్గర 200 నోటు ఉంటే ఆయన ఏమంటాడు తెలుసా? 36 ఇస్తే చేంజ్ అవ్వలేడు కదా. సరే 100 రూపాయలు ఇచ్చి సరే 36 రూపాయలన్నా ఫోన్ పే చేయండి సార్ అంటాడు. అవును, ఆప్షన్ లేకుండా పోయింది. యూపీఐ డిజిటల్ అడాప్షన్ ఎంత పెరిగిపోయింది ఇండియాలో, ప్రపంచంలో ఎక్కడ లేదు. మన సింగపూర్ వెళ్ళగా అక్కడ కూడా మన యూపీఐ పని చేస్తుంది. ఆ ఎంఆర్టీ స్టేషన్లో అయితే మన మోడీ గారు ఏదో టైప్ చేశారంట, ట్రైన్ స్టేషన్ ఎంఆర్టీ అంటారు. ఇట్లా క్రెడిట్ కార్డ్స్ చేస్తే లోన్కి వెళ్ళిపోతున్నాం. ట్యాప్ దానికి ఏమి ఎనేబుల్ ఏం చేయలే నేను. ఆయన నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు సత్య గారు, అన్నారు మీరు కార్డు పెట్టి చూడండి సార్ అన్నాడు. ఇట్లా కార్డు పెడితే నాకు ఓపెన్ అయిపోయింది, వెళ్ళిపోయినా. బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీడే మొత్తం అటు ఇటు తిరిగానా, మొత్తం అక్కడ అవే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇట్లా పెడితే వెళ్ళిపోతుంది. ఎంత అడాప్షన్ వచ్చింది. నేను క్యాష్ తీసుకెళ్తే పని అయిద్దా? చిన్న షాపుల్లో కూడా ఈపీఎస్ అడుగుతున్నారు. మరి చేంజ్ అవ్వలేడు కదా, చేంజ్ అవైలబుల్ లేదు కదా, టైటిన్ చేసినాం కదా. ఎవరు క్యారీ చేస్తున్నారు? ఒకప్పుడు అంటే గల్లా పెట్టుకుని కూర్చున్నది, రూపాయి 10 రూపాయి పావులా. నేను గుడికి వెళ్తే వాటర్ బాటిల్ కోసం 200 రూపీస్ ఇచ్చాను నేను. లేదు సార్ ఫోన్ పే చేసినా అన్నాడు. అంతే, తీసుకోలేరు కదా. 20 రూపీస్ 200 ఇవ్వాలి నాకు తిరిగి. మరి ఆ టైంలో మీరు క్యాష్ డ్రా చేసి ఏం చేస్తారు? ఎంతవరకు రియాలిటీ ఉంది? పానిక్నెస్ క్రియేట్ చేయడం తప్పితే ఎవరెవరో పానిక్నెస్ క్రియేట్ చేస్తున్నారు సార్, అంతేం లేదు. ఆయన పెద్ద ఆయన ఎందుకు ఇచ్చారో స్టేట్మెంట్ కానీ నేను ముందే చెప్పానని కావచ్చు, కానీ అంత అయితే లేదు. కానీ దానికి కాంట్రవర్సీగా ఆర్బీఐ చెప్పింది కదా, వీఆర్ ఓకే ఎవ్రీథింగ్ అని చెప్పి. ఇప్పుడు రిజర్వ్స్ కనపడుతున్నాయి కదా, $680 billion అన్నీ ఉన్నాయి కదా. సో ఇది అంటే ఈ వార్ ఇప్పుడు 2.5 months 3 months అయింది కదా. ఇది ఫర్దర్ కంటిన్యూ అయితే ఎవ్రీ మంత్ ఒక $15-20 billion మనం ఎక్సెస్ స్పెండ్ చేస్తామని చెప్పేసి, షార్ట్ ఫాల్ వస్తుందని చెప్పేసి కొంచెం కాషన్ చెప్పి. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో అంతా ఈ వితౌట్ ఎనీ డేటా వ్యాలిడేషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్న మాటలే తప్ప ఎక్కడ ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ వచ్చి క్రైసిస్ వస్తుందని ఎక్కడ ఒకటి చెప్పింది లేదు. మీకు మాజీ ఆర్బీఐ గవర్నర్ ఎవరు చెప్పలా చాలా ఉన్నాయి. హడావిడి ఆయిల్ 600 అయిపోద్ది, బియ్యం 300 అయిపోద్ది రాసి పెట్టుకుని అంటే తప్పు కదా సార్. దట్స్ అంత ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదు. కొంచెం ఇది కంటిన్యూ అయితే స్ట్రెస్ లెవెల్స్ వస్తాయి. దాంట్లో కూడా డీసెంట్ ఇన్కమ్ లైక్ మంత్లీ ఒక 1 lakh అబౌవ్ సాలరీ ఉండి తక్కువ ఈఎంఐలు ఉంటే వరీ లేదు. కానీ మనం వరీ అవ్వటం వలన మనం వీఆర్ హిట్టింగ్ ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్. డైలీ వేస్కి వెళ్ళే వాళ్ళకి తిండి లేకుండా చేసిన వాళ్ళం అయిపోతుంది. దారుణం. అది చాలా తప్పు. అందరికీ భోజనం ఉంటే చాలు, 3 పూట్ల భోజనం నిద్ర ఉంటే చాలు కదా, అంతే. హెల్త్ కేర్ దాన్ని అది హిట్ అయిపోద్ది. దాట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. అక్కడికి వెళ్ళే పనులు ఏం చేయొద్దు మీరు. సరే క్యాపిటల్ మార్కెట్ మీ ఇష్టం, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాల్ తీసుకోండి, కానీ ఖర్చు పెట్టడంలో కాల్ తీసుకోవద్దు. మీరు ఖర్చు తగ్గిస్తే ఇంకోటి పస్తు పడుకోవాల్సి వస్తుంది కదా. నేను ఎంతమందిని రిక్వెస్ట్ చేస్తాను తెలుసా, ఇద్దరు ఐటీలో ఎంప్లాయీస్ ఉంటే ఐ లిటరల్లీ బెగ్ దెమ్, సార్ ఇంట్లో ఒక్క పని కూడా మీరు చేయొద్దు, పనులు పెట్టుకోండి. చీపెస్ట్ సార్ ఇండియాలో, చీపెస్ట్ అంటే చీపెస్ట్. 20,000 పడేస్తే వంట మా కళ్ళకు అద్దుకొని చేస్తుంది మీకు 12,000 10,000 మొత్తం క్లీనింగ్, ఇంక్లూడింగ్ వాష్రూమ్స్ క్లీనింగ్, విండోస్ క్లీనింగ్ మొత్తం. అసలు మీరు ఇద్దరు వర్క్ చేసుకునే టైంలో ఇల్లు అలా రెడీ చేసి పెడితే ఎంత హ్యాపీగా ఉంటారు. దానికి ఎందుకు ఇద్దరు కొట్టుకుంటారు?
నువ్వు సరిగా చేయట్లేదు అంటే నేను పని చేస్తాను లాగిన్ అయినట్టు ఎందుకు గోలంతా అంటే మా అత్తమ్మ ఒప్పుకోదు అంటే మీరు పెట్టండి ఏమవుతుంది వాళ్ళతో పని చేపిస్తారు. మొన్న అదే సింగపూర్లో అంటున్నారు, ఇద్దరు వర్కింగ్ ఉంటే సర్వెంట్ పెట్టుకుంటారంట కంప్లీట్ ఇంట్లోనే, సపరేట్ రూమ్ ఇవ్వాలి, అంతా ఈక్వల్గా చూసుకోవాలి, $600 పర్ మంత్ పే చేయాలి, దాంట్లో $600 గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది, వాళ్ళకి హెల్త్ కేర్ అంతా ఇస్తుంది, వీళ్ళకి $1,000 గవర్నమెంట్ డిసైడ్ ప్రైస్ అది, $1,000 పర్ మంత్ పే చేస్తారు ఎవరైతే మీకు సర్వెంట్గా ఉంటారు. అండ్ వాళ్ళకి ఎవ్రీ వీక్ 1 day హాలిడే ఇవ్వాలి. ఆ 1 day మీరు అడగకూడదు క్వశ్చన్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిన, వాళ్ళు వేరే దగ్గర పని చేయకుండా చూసుకోవాలి అంతే. అంటే క్లియర్, ఇద్దరు వర్క్ చేస్తే సర్వెంట్ ఉండాల్సిందే, అది ఇంకోటి పని కల్పించడం కదా, ఇంకోటి పని కల్పించడం కదా. సో అక్కడ మీరు ఖర్చులు తగ్గించుకోవాలి, యూ స్పెండ్ మనీ. మీకు ఇండియాలో లగ్జరీ ఏంటంటే గెట్టింగ్ సర్వెంట్స్ అంటే సచ్ చీపర్ ప్రైస్. 4,000 6,000 పనులు దొరుకుతారు, అన్ని తోమేసి క్లీన్ చేసి వెళ్ళిపోవడం కదా. ఈ డిష్ వాషర్లు మానేసి వాళ్ళతో చెప్పుకోండి కదా, ఎంత వాళ్ళతో ఒక కొడుకుని ఒక పాపనో కొడుకుని చదివించుకుంటారు కదా, వాళ్ళు కొంచెం లైవ్లీహుడ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి కదా మీరు ఖర్చు పెడితే. సో కాబట్టి అంత ప్యానిక్ అవ్వాల్సింది లేదు. తీసుకుంటే యూ మే టేక్ యాక్షన్స్ ఆన్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్, నాట్ ఆన్ యువర్ స్పెండింగ్ అనేది నా ఒపీనియన్ సార్. ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకోండి, ఇంతకు మించి నాలెడ్జ్ నా దగ్గర లేదు చెప్పడానికి. ఏదో నేను అన్ని మీరు అన్నట్టుగా నేను కూడా వీడియో చూసి ప్రిపేర్ అయ్యి చెప్తున్న వీడియో ఇది. రిజల్ట్స్ ఏం అంత బ్యాడ్గా లేవు, ఇండియాకి వచ్చిన ప్రాబ్లం లేదు, ఇండియా టాకిల్ సెవరల్ వరస్ సినారియోస్. ఇది ఇప్పుడు ఏమన్నా అటు ఇటు వచ్చినా వీళ్ళు ట్యాకిల్. తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ మీద తీసుకోండి కానీ ఖర్చుల మీద తీసుకోండి. బతకండి అందరినీ బ్రతకడం ఆపకండి. రైట్ సార్.